నవరాత్రి ఎందుకు జరుపుకుంటారు? మహిషాసురుడు ఎవరు? దుర్గాదేవి ఎలా జన్మించిందో మీకు తెలుసా? పూర్వం మహిషాసురుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను సగం రాక్షసుడు మరియు సగం దున్నపోతు. మహిషాసురుడు 1000 ఏళ్ల పాటు బ్రహ్మకు కఠోరంగా కదలకుండా ఏమీ తినకుండా తపస్సు చేయడంతో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. నీ భక్తికి నేను మెచ్చాను, నీకేం వరం కావాలో కోరుకో, నెరవేరుస్తాను అని అంటాడు. మహిషాసురుడు నవ్వుకొని బాగా ఆలోచించి ఆడదానితో నాకు ఏమీ సమస్య ఉండదు అనుకుని, ఏ మగవాడు ఏ దేవుడు నన్ను చంపకూడదు, నేను అమరుడిలా జీవించాలి అనే వరం కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు ఆలోచించి తదాస్తు అని నవ్వుతూ అంటాడు. ఇక మహిషాసురుడు నాకు అడ్డు ఎవరూ లేరు, మొత్తం భూలోకాన్ని నాశనం చేయడం మొదలు పెడతాడు. అలాగే దేవులను కూడా తరిమి తరిమి కొడుతూ ఉంటాడు. అందరూ బ్రహ్మ, విష్ణువు, శివుడు దగ్గరికి వెళ్లి వేడుకుంటారు. ముగ్గురు ఆలోచించి నవ్వుతూ ముగ్గురి శక్తితో 10 చేతులున్న ఆదిశక్తి దుర్గామాతను సృష్టించారు. అక్కడున్న అందరు దేవుళ్ళు వాళ్ళ శక్తివంతమైన ఆయుధాలను దుర్గాదేవికి ఇస్తారు. విష్ణువు తన సుదర్శన చక్రాన్ని, బ్రహ్మ తన కమండలాన్ని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, వరుణదేవుడు తన బాణాలని, యముడు ఒక శక్తివంతమైన కర్రని, విశ్వకర్మ తన గొడ్డలిని, సమయానికి దేవుడైన కాల్ తన శక్తివంతమైన ఖడ్గం, ఇంద్రుడి వాహనమైన ఐరావతం 1 గంట ఇవ్వగా శివుడు శక్తివంతమైన త్రిశూలాన్ని ఇస్తాడు. హిమాలయ పర్వతాలు శక్తివంతమైన సింహాన్ని ఇస్తారు. అప్పుడు అమ్మవారు అందరికీ నమస్కరించి మహిషాసురుడి దగ్గరికి వెళుతుంది. అప్పటికే కోట్ల మనుషులని చంపేసి ఉంటాడు. మీరు దేవుళ్ళని పూజించడం ఆపేయండి, మిమ్మల్ని కాపాడడానికి ఎవ్వరూ రారు, ఇక నుండి మీ అందరికీ దేవుడిని నేనే అని గర్వంగా చెబుతూ ఉంటాడు. అక్కడ ఉన్న ఆడవాళ్ళని బలవంతంగా హింస చేస్తూ ఉంటాడు. అది చూసి దుర్గాదేవికి కోపం మరింత ఎక్కువ అయిపోయింది. ఓరి మహిషాసురా అని గట్టిగా అరవడంతో ఆ శబ్దానికే సింహాసనం మీద కూర్చొని ఉన్నవాడు ఉలిక్కి పడి కింద పడిపోతాడు. ఈ రోజు నీ చావు నా చేతుల్లో రాసి పెట్టిందిరా, వచ్చి నాతో యుద్ధం చెయ్యి అని అంటుంది. మహిషాసురుడు అమ్మవారిని చూసి నవ్వుకొని, ఎంతో మంది రాజులు దేవుళ్ళు నన్ను ఏమీ చేయలేకపోయారు, కేవలం ఈ ఆడది నన్ను ఏమి చేస్తుంది అని గర్వంతో పక్కనున్న ఆడవాళ్ళ జుట్టు పట్టుకొని లాగుకుంటూ నవ్వుతూ అరుస్తూ తన ఖడ్గాన్ని పట్టుకొని వస్తాడు. దుర్గాదేవి కోపంతో బ్రహ్మదేవుడు ఇచ్చిన కమండలం నుండి నీళ్లు తీసి వేయగా అది మహిషాసురుడిపై పడి తన చర్మం మొత్తం కాలిపోతుంది. అలా మొదలైన యుద్ధం 10 రోజుల పాటు కొనసాగింది. ప్రతిరోజు మహిషాసురుడు తన రూపం మార్చుకొని దుర్గాదేవిని మోసం చేస్తూ గాయపరిచేవాడు. అప్పుడు దుర్గాదేవి కూడా ప్రతిరోజు రూపం మార్చుకుని యుద్ధం చేస్తూ ఉంటుంది. అలా 9 రోజులు 9 అవతారాలు ఎత్తి చెడుపై మంచి యుద్ధం చేస్తూనే ఉంటుంది. 10వ రోజు మహిషాసురుడు తన శక్తివంతమైన దున్నపోతు అవతారంలోకి మారి యుద్ధం చేస్తుండగా దుర్గాదేవి శివుడు ఇచ్చిన త్రిశూలంతో మహిషాసురుడి తల ఒక్కసారిగా నరికేస్తుంది. అయినా కూడా అమ్మవారి కోపం తగ్గలేదు. కోపంతో విలయ తాండవం చేస్తుంటే ముల్లోకాలు తత్తరిల్లిపోతూ ఉంటాయి. అప్పుడు దేవుళ్ళు మనుషులు ఆమెకి పూజలు చేసి అమ్మవారిని శాంతింపజేసి కోపం చల్లారుస్తారు. అలా మనం ఇప్పుడు దసరా మొదలు అయ్యాక 10 రోజులు అమ్మవారికి 9 అవతారాలుగా మనం పూజ చేస్తాము. అలాగే చివరి రోజు రాముడు రావణుడిని చంపేసిన రోజు కాబట్టి ఆ రోజు రావణుడి బొమ్మను మనం కాల్చేస్తాము. ఇలా ఇద్దరి క్రూరమైన రాక్షసులని మన దేవుళ్ళు ఓడించారు కాబట్టి చెడు మీద మంచి గెలిచింది అని అంటాము. ఇప్పుడు అందరికీ నవరాత్రి అంటే ఏంటో, ఎందుకు జరుపుకుంటామో అర్థం అయ్యింది అనుకుంటున్నాము. అలాగే అమ్మవారి ఆ 9 అవతారాలు ఏవి, ఆ అవతారాలు వెనుకున్న కథ తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి, వెంటనే అప్లోడ్ చేసేస్తాము. అందరూ జై దుర్గాదేవి అని కామెంట్ చేయండి. జై దుర్గాదేవి.